నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇందులో భాగంగా ఐఎండీ హైదరాబాద్ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత వేసవిలో తొలిసారి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ అంతటా ఉష్ణోగ్రతలు పెరగడంతో హెచ్చరికలు జారీ చేశారు. ఈ అలర్ట్ తీవ్రమైన వేసవికి సంకేతమని వెల్లడించారు. మరో 3 రోజుల వరకు కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలోని పలు జిల్లాలపై వడగాల్పుల ప్రభావం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల మీద ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వెల్లడించారు. రానున్న వారం రోజుల్లో ఇక్కడ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా ఆదిలాబాద్లో అత్యధికంగా 39.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కొమరంభీం, ఆదిలాబాద్, మంచిర్యాలతో పాటు ఇతర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు వేసవి కాలంలో తెలంగాణపై తీవ్ర వేడిగాలులుంటాయని చెప్పేందుకు నిదర్శనమని ఐఎండీ అభిప్రాయపడింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వేడి తీవ్రత పెరుగుతోందని ఐఎండీ అంచనా వేసింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లితో సహా అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉంటాయని వెల్లడించింది. తాజాగా హైదరాబాద్లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత ఆసిఫ్ నగర్లో 36.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఖైరతాబాద్, గోల్కొండ, మారేడ్పల్లి, ముషీరాబాద్, షేక్పేట్, నాంపల్లి, బండ్లగూడ, అంబర్పేట్ లాంటి ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ వేసవిలో తొలిసారి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగాలంటున్నారు. ఇంట్లో తయారు చేసుకున్న మజ్జిగ, లెమన్ వాటర్, అప్పుడప్పుడు ఓఆర్ఎస్ తాగాలని సూచిస్తున్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలన్నారు. ఎండలు అధికంగా ఉన్న టైంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోవడం మంచిదంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.